ఇంకా సీను ఎప్పుడు చూసిన ఒక్కనివే కనిపిస్తావు, ఏడిగా ఒక్కని పోతావు. ఏం చేయాలరా మొన్న స్టంట్కి ఏం చేయాలి అర్థమైతే ఎటు పోను అర్థమైతే కదా. నీకు అప్పుడే చెప్పిన బెట్టింగ్లు ఇలా ఎందుకు రామా. డబ్బు లేక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఉన్నవే ఉంచుకునేవే. నా కర్మ రా, నా కర్మ. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడ్డా పైసలు వస్తాయా? పెట్టిను గుడిసిను అయిపోయింది. రావురా ఎవరు చెప్పిండ్రా నీకు ఇవన్నీ బెట్టింగ్లు పెట్టు ఇవన్నీ అలా పోతే అటే ఇక మళ్ళా రావు. అబ్బాయి చాలాసార్లు చెప్పాడు నీకు. మొన్న వాడు కలిసినప్పుడు నా దగ్గర సిగ్గి చేస్తా అంటే చెప్పాడు తమ్ముడు ఇట్లా కాదు, డబ్బులకి ఎక్కువ వస్తాయి, అంత 15 ఎందుకు మా ఆఫీస్ పంపిస్తా అని చెప్పిండు. కానీ నేను నమ్మి నేను పెట్టేసిన. నేను వెబ్సైట్ నమ్మ బుగ్గా వెబ్సైట్ చూస్తలేవా రోజు న్యూస్ లో? మనమే ఆశ పెడతాం, పైసలు పెడితే డబ్బులు అయితే, కానీ లాస్ట్కి పోయి మనం బుక్. ఇప్పుడు మరి అవి మీ అన్న కష్టపడ్డ పైసలు ఇట్లా బెట్టింగ్ లో ఓడి తింటివి, ఏం చేస్తావు మరి ఇప్పుడు? ఎట్లా ఇట్లా పైసలు మనం తెచ్చి మీద ఒకటి చేసి మా అన్న చేతికి మళ్ళీ ఇవ్వాలి పైసలు. నెక్స్ట్ పోయి వాడు ఎక్కడ మనం దొరకబడతావని ఫస్ట్ నీకు చెప్పిన మనం దొరకవచ్చు. దాని తర్వాత ఏమన్నా పైసలు పోయిన పైసలు ఎట్లా చేసి మీ అన్నకి ఇచ్చేసి మనం దొరకబట్టి ఎట్లయినా పైసలు తీస్తాం, విత్డ్రా చేయాలి, ఒకటి చేయాలి. ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడనే అండి. చేసిన తప్పుని ఎట్లా సరిదిద్దుకోలేము. ఎట్లయినా వేసి ఈ డబ్బుని విత్డ్రా చేసి మా అన్నకి ఇచ్చేయాలి, పని అయిపోతుంది. ఎట్లా డబ్బులు కట్టాలి, మాట ఇచ్చిన డబ్బులు కట్టాలి, అప్పులు ఉన్నాయి. అందరికేమో దీపావళి జరుగుతుంది, మనకేమో ఏది లేదు. మన డబ్బులు అప్పులు ఎక్కడున్న అప్పులు అక్కడనే ఉన్నాయి. మాట ఇచ్చినది డబ్బులు ఎట్లా అన్నా డబ్బు రావాలని అన్నా. నేను ఆ రోజు డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోతే మన పరిస్థితి ఉండేది కాదు. మా డబ్బులు ఎక్కువైతాయి అని ఏదో ఆశపడ్డా అన్న, కానీ ఇప్పుడు ఉన్నాయి పోతానే ఉంచుకున్నాయి వీని. ఇప్పుడు ఏం చేయాలన్నా? అసలు నీకేం తెలుసు అనిపెట్టినట్టు అది ముఖ్య కథ అయిపోయింది. డబ్బులు వచ్చినాయా? రాలేదు. ఉన్నాయా? ఏం లేవు. ఉంచుకునే పోయినాయి, ఉన్నాయి పోయినాయి. అసలు ఎందుకు అసలు ఎందుకు పెట్టినావు? అది ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ మంది పెట్టిండ్రు, బెట్టింగ్ పెట్టిండ్రు, అవన్నీ పెట్టిండ్రు, వాళ్ళే కోల్పోయి దాన్ని. అసలు నీకేం తెలుసు అని పెట్టినావు? వాళ్ళు వీళ్ళు అన్ని పోయినాయి, ఏం లేవు మన దగ్గర. నువ్వేం కోరుకున్నా కూడా లేవు. అసలు ఏం లాభం? లాస్ట్కి ఏమైంది? ఉన్నాయి పోయినాయి, ఉంచుకునేవి అన్ని పోయినాయి, ఏం లేవు. బొగ్గగాలం అయిపోయింది. అన్నా తప్పు చేసిన అన్న, చాలా పెద్ద తప్పు చేసిన. బెట్టింగ్ చేసి ఒక్కరి మాటలు నమ్మి పిచ్చోని లెక్క డబ్బులతో ఆశపడి బెట్టింగ్ చేసిన అన్న. చాలా పెద్ద తప్పు చేసి బెట్టింగ్ చేసిన. అయిందేదో అయిపోయింది, ఒక్క గొడవ పడ్డ. ఇంకా ముందు నుంచి అయినా చూసుకొని చెయ్యి. దీపావళి పండుగ చేసుకుందాం. అన్నది మాట్లాడతాను. ఇప్పటి బెట్టింగ్ అయ్యా, నీ డబ్బు ఇచ్చేది బాధ్యత నాది. 3 రోజులు నువ్వు మాటించిన 3 రోజులు కడతా అని 3 రోజులకి డబ్బులు తెచ్చిస్తా. ఇంత మీద పడి అది చేసి పని చేసి అని సంబంధం డబ్బులు తెచ్చే బాధ్యత నాది. ఓకే పా, పండుగ చేసుకుందాం. ఏమో అన్నా, ఇక ఎట్లేదు అట్లయితుంది. ఇంత దేవుందయ్యా, నువ్వు మాత్రమే ఫిగర్ పడక, అంతా నేను చూసుకుంటా.
మరి ఏమైందిరా మన సంగతి దొరికిండా వాడు ఇంతకి మొత్తం నిన్ను అప్పుడప్పాలు చూపించి కూర్చోబెట్టిండు వాడు. ఏమైంది ఇప్పుడు దొరికింది? ఎక్కర్రా నేను బస్ స్టాండ్ ఎత్తికిన, రోడ్డు మీద ఎత్తికిన, ఎన్ఐటి దగ్గర ఎత్తికిన, కాయవాడి దగ్గర ఎత్తికిన, దొరకలేదు. దొరకడు వాడు. ఎందుకు దొరుకుతాడు? ఎందుకంటే నేను నన్ను ఇరికిచ్చిండు కూర్చున్నాడు కాబట్టి దొరకడు. బెట్టింగ్ చేద్దాం డబ్బులు ఎక్కువ నేను ఆశపడ్డా, కాకపోతే నేనే మునిగిపోయాను. వెబ్సైట్ లో నుండి అమ్ముకోవద్దు. ఒకటి చెప్పిండ నువ్వు బెట్టింగ్ ఎత్తావా? ఇవే మంత్స్ ఇప్పుడు ఎంత లాస్ అయినా చేద్దాం. నా కర్మ, నేనే స్టార్ట్ చేసిన, తనకి నేనే ఎండ్ చేసుకోవాలి. ఇట్లా చేసాను. డబ్బులు ఇక మనకి ఇచ్చేయాలి. సరే ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేసుకున్నావు, నువ్వే మీది తెచ్చుకున్నావు, నువ్వే అప్లప్పాలి. ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఎట్టున్నావు, ఇక అది కూడా నువ్వే ఆలోచించి. పాపం మీ అన్న ఎంతో కష్టపడి అప్పు ఇక్కడ తెచ్చుకున్నాడు ఏందమ్మా, మీ అన్నకి ఇచ్చేసే డబ్బులు. ఏం చెప్తావు? ఇక చెప్పిన మాట నేను బెట్టింగ్ లేసినావు, ఏమైపోయింది ఇక ఏదో ఒక పని చేయాలి. ఇక ఎట్లా వేసినా అమౌంట్ పట్టుకురావాలి, చాలా చేతిలో పెట్టాలి. అప్పుడు నా బాగా తిరిగిపోతుంది. ఇది ఎట్లా బయట పడాలి, డబ్బులు ఎన్నుండే కట్టాలట మనం. అది ఒక పెద్ద టెన్షన్ అయింది. చేద్దాం, నేను చేసిన కర్మనే నేనే సాల్వ్ చేయాలి. అరే ఆవురా, నాటంకి నాకున్నది. నేను వరకు ఆవురా, మళ్ళీ ఎత్తా. ఒక్క నిమిషం. హలో హాయ్ బ్రో. బ్రో ఏంది బ్రో అప్పుడు వచ్చినావు, బెట్టింగ్ అన్నావు, చెప్పిపోయినావు బ్రో. ఏమేమో నీ గురించి అన్నకొండ కాజీపేట్ బడికి అంటే జరిగిన బ్రో, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. లాస్ట్ నీ కాంటాక్ట్ లేదు బ్రో మొత్తం. ఏమైంది బ్రో అంతా టెన్షన్ అయిపోయినావు బ్రో? అప్పుడు చెప్పినా బ్రో డబ్బులు వస్తాయని చెప్పిన. నేను 25,000 పెట్టినా బ్రో. 25,000 పెట్టినా బ్రో. నా స్విగ్గీ మనీ కూడా పెట్టినా బ్రో. బ్రో ఉన్నవే ఉంచుకున్నామే బ్రో. నాయి కూడా వినాయి బ్రో. నేను కూడా అంత లాస్ అయినా, నేను కూడా ఇద్దరు ముగ్గురు నాకు కూడా ఎంపీలు వాళ్ళని నేను కూడా చేయలేకపోతున్నా బ్రో. నాకు కూడా డబ్బులు కావాలి బ్రో. బ్రో నేనేం చేస్తా బ్రో, నేనేం నేనేం పెట్టి పోయలే కదా డబ్బులు బ్రో. 25,000 బ్రో. నేనేం చేయాలి ఇప్పుడు బ్రో? నాయి కూడా డబ్బులే వేయాలని చెప్తున్నా కదా. నీకు కూడా సైట్ ఓపెన్ అయితే లేదు బ్రో. అసలు నేను కూడా వెబ్సైట్ ఛాన్స్ కంప్లీట్ కూడా చేసిన బ్రో. ఎవరు రెస్పాన్స్ కూడా లేదు ఎవరు. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా బ్రో డబ్బు ఎట్లా బ్రో? ఆ జాబ్ వదిలిపెట్టి బటన్ సెంటర్ పని చేస్తున్నా బ్రో. నేనే ఆ డబ్బులు పోయి అన్ని నేనే అప్పుడు అయినా బ్రో ఘోరంగా బెట్టింగ్ వల్ల బ్రో. బ్రో ఇప్పుడు మనకేం చెప్పాలి ఇప్పుడు? నా పరిస్థితి ఏంది బ్రో? ఏం నేనే చెప్తున్నా, నాకే ఏం అర్థమయ్యాక నేనే పని చేస్తున్నా బ్రో షాప్ లా బ్రో. ఇప్పుడు డబ్బులు రావా బ్రో? బ్రో అది నాకు తెలియదు. నా అయితే నేను కూడా కంప్లైంట్ పెట్టిన పోలీస్ స్టేషన్ అయితే. ఇంట్లో బ్రో ఏం టెన్షన్ కాదు బ్రో. బాగా కొంది అన్నా సారీ అన్న, నేను అప్పుడు తిరగలేక పెద్ద డిసిషన్ తీసుకున్నా, సూసైడ్ తీసుకున్నామని. ఒకసారి నన్ను క్షమించన్నా. మిస్ యూ అన్న, మిస్ యూ సో మచ్.